సంస్థ భారతి కూడా ఇలాగే వివిధ వృత్తులు స్వీకరిస్తున్న వాళ్ళల్లో సంస్థ భాషా పరిచయం చేయడం కొరకనేసి జిల్లాల వారీగా ప్రఖండాల వారీగా కూడా ఇవాళ అనేక మంది వేలాది మంది కార్యకర్తలు ఈ దశదిన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగాలు ఉన్నవాళ్ళు కానివ్వండి, మిగతా వాళ్ళు 2 గంటలు వెచ్చించలేమన్నప్పుడు అవసరం వస్తే గంటన్నర చొప్పున 15 రోజులు కానివ్వండి, 1 గంట చొప్పున 20 రోజులు కానివ్వండి, ఇలా నెలకు ఒక శిబిరమైనా సరే నిర్వహించుకుంటూ క్రమంగా ఈ శిబిరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ 10 రోజుల శిబిరంలో మాట్లాడిన తర్వాత వాళ్ళకు ఉత్సాహం ఏర్పడి, భాష ఇంత సులభంగా ఉంటుందా, ఇంత సులభంగా మాట్లాడొచ్చునా అనే విషయం వీళ్ళకి అవగాహన కలుగుతుంది. ఆ శిబిరంలోనే మనము ఏ శిబిరమైనా ఆ లింగ భేదాన్ని పెట్టేసేసి ఇద్దరు ఉండాలని మనం మహిళలు పురుషులు ఉండే ప్రయత్నం చేస్తాం. బాలికలు కూడా ప్రతి శిబిరంలో ఉండే ప్రయత్నం చేస్తాం. క్రమంగా మాట్లాడించేప్పుడు ఒకరు దూరంగా దగ్గరగా కూర్చొని పెట్టేసేసి మనము అభినయం ద్వారా పదాలు చెప్పడము, అభినయం ద్వారా భాషా బోధన జరుగుతుంది. దూరంగా ఉన్నాడు సహా అని దూరంగా చేయి చూపడం ద్వారా చెప్పకుండానే అతనికి సహా అంటే అతను దూరంగా ఉన్నవాడు అన్న భావన కలుగుతుంది. అత్ర అని అభినయం ద్వారా చెప్పడం ద్వారా ఇక్కడ దగ్గరగా ఉన్నవాడు అనేటువంటి అవసరం. ఈ రకమైన పద్ధతిలో అభినయం ద్వారా పదాలను సులభంగా అర్థం చేయించడం అనే పద్ధతి ద్వారా 1-2 రోజుల్లోనే శిబిరం ప్రారంభం చేసిన 1-2 రోజుల్లోనే చాలా ఉత్సాహంగా కార్యకర్తలు పాల్గొంటున్నారు. 10వ నాటికి చాలామంది చక్కని కౌశల్యాన్ని పొంది చివరి రోజు వాళ్ళ యొక్క ప్రావీణ్య ప్రదర్శన కూడా ఉంటుంది. దీనిలో వాళ్ళు నేర్చుకున్న విషయాలు ప్రదర్శించే పద్ధతి కూడా మనం చూపిస్తారు. దానికి మొదటి నుంచే తయారీ అయ్యి రకరకాలుగా చేస్తూ ఉంటారు. నేను ఒక శిబిరంలో చూసిన జ్ఞాపకం ఉంది. ఒక బాలిక చాలా చాతుర్యంగా కేవలం ఒక 4-5 పదాలు మాత్రమే తీసుకొని సుమారుగా 10-12 నిమిషాలు నిర్దుష్టంగా మాట్లాడింది ప్రతి విషయానికి. అందుకే మనం సులభ సంస్థలు ఏమన్నా ఉంటే మనం సులభంగా మాట్లాడడం కొనుక్కుంటారు. ద్వేష ప్రయోగాన్ని ఇప్పట్లో వాళ్ళు చేయించడం లేదు, అది దృష్టిలో పెట్టుకుంటారు. అహం పఠితవా రకరకాల కొన్ని ప్రయోగాలు చేయడం వరకు అహం పఠన్ అస్మి, అహం పఠధాతు వాడు సులభంగా అర్థమవుతుంది. కిం కరోతి అన్న అహం పఠన్ అస్మి అని అంటాడు, అది కూడా సాధు ప్రయోగమే. పఠామి అన్నా కూడా చదివి పఠన్ అస్మి అన్నా కూడా సాధు ప్రయోగమే. కాబట్టి అస్మి అనేది ఒకసారి తెలుసుకున్నాడు. అహం పఠన్ అస్మి అని చెప్పడం వల్ల సులభం అయిపోతుంది. తర్వాత క్రమంగా అహం పఠామి అని తెలుసుకుంటాను. ఆ విధంగా కుర్వన్నస్మి, గచ్చన్నస్మి, కాదన్నస్మి, ఈ రకంగా రకరకాల పద్ధతుల్లో కూడా భాషను చెప్పడం జరుగుతుంది. పరోక్షంగా వ్యాకరణాన్ని చెప్పకుండా వ్యాకరణ పదప్రయోగాలని కూడా ఇదే విధంగా అభినయం చేస్తూ పదాలను పరిచయం చేస్తూ ఇది ఫలానా అని చెప్పకుండానే వ్యాకరణ ప్రయోగాలు కూడా నేర్పడము. ఆ తర్వాత వాళ్ళకు కొంచెం భాషాభ్యాసం జరిగిన తర్వాత చెప్పడం జరుగుతుంది. ఈ దశదిన సంభాషణ శిబిరంతోనే ముగియకుండా తర్వాత మళ్ళీ కౌశల వర్గాలు ఇంకా దీనికి తర్వాత అనుబంధంగా ఉంటాయి. ప్రబోధన వర్గ, అభ్యాస వర్గ అనే పేరు చేత భాషా బోధన వర్గ, భాషా అభ్యాస వర్గ, భాషా ప్రబోధన వర్గ, ఈ రకరకాల పద్ధతుల్లో క్రమక్రమంగా భాషా వికాసానికి అనేక రకాల పద్ధతులు అవలంబించడమైంది. ఇంకా భాషా బోధన వర్గంలో కూడా కౌశలం సంపాదించి ఉన్న స్థాయికి వచ్చిన వాళ్లకు భాషా శిక్షణ వర్గ, భాషా శిక్షణ ఎలా చేయగలుగుతామనే దానిలో శిక్షణ ఇచ్చిన తర్వాత శిక్షక ప్రశిక్షణ వర్గ, అతను ఒక శిక్షకుడుగా సంస్థ భాషను కూడా సంస్థలో చెప్పడం కొరకు. మీరు చాలామంది ఇవాళ సంస్థ శిక్షణను చూస్తే ఆశ్చర్యపోతారు. వాళ్ళు చెప్పుకోవడం కొరకు సంస్థ పండితులు కాకపోతున్నాం, శాస్త్ర చర్చలు చేయలేకపోతున్నాం ప్రస్తుతం. కానీ సంస్కృతం మాత్రం 10 రోజుల్లో 10 మందికి 100 మందికి చెప్పి వాళ్ళతో మాట్లాడి చేయడం మాత్రం వాళ్ళు సమర్థులు. అలా అనేక మంది వేలాది మంది తయారవుతున్నారు. మనము ఈ ఉద్యమాన్ని ఇక్కడికి మనం ఆపకుండా సంభాషణత శాస్త్ర పర్యంతం అన్నది కూడా సిద్ధాంతం తీసుకున్నాము. సంభాషణతో మీరు ప్రారంభించండి, శాస్త్ర పర్యంతం ఎదగండి, అప్పుడు కానీ సంస్కృత భాషకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు నిజమైన సంస్కృత పండితులుగా తయారు చేస్తున్న పరిజ్ఞానం కూడా ఇవ్వడం జరిగింది.